అందరికీ నమస్కారం. దినవహి న్యూస్ ఛానల్ అందరికీ స్వాగతం చెబుతోంది. ఈనాటి అంశం, విశ్లేషణ చేసే అంశం, ఆంధ్రప్రదేశ్ రాజకీయం మోసాల కూటమి, ఖండకావరాల విపక్షం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మోసాల కూటమి, ఖండకావరాల విపక్షం. ఈ మూడు అంశాల మీద విశ్లేషణ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు. ఎందరో మహానుభావులను అందించింది ఈ రాష్ట్రం. కానీ నేడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 5 కోట్ల మంది ఆత్మ గౌరవంతో బతకాల్సిన ఈ నేల మోసాల జాతరలకు, అహంకారాల ప్రదర్శనకు బలిపీఠమై నిలిచింది ఈనాడు ఈ రాష్ట్రం. కొన్ని నెలల క్రితం అనంతపురంలో సూపర్ 6 ఘన విజయం అని పెద్ద సభ జరిపారు. అలాగే కొన్ని వారాల క్రితం తిరుపతి కోనేటి రాయుడు పాదాల చెంత 2 సంవత్సరాల పాలన కంప్లీట్ చేసుకున్నామని విజయోత్సవ సభ జరిపారు. పబ్లిక్ మీటింగ్ పెట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమి కలిసి వాళ్ళ పార్టీల జెండాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన పార్టీ జెండాలు, బీజేపీ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఆ 2 సభల్లో, అనంతపురం సభలో, ఇటు తిరుపతి సభలో. కానీ ఆ నాయకులు ఆ సభలో రెపరెపలాడటమే కాదు, జెండాలు, ఆ నాయకుల మైకుల ముందు సింహనాదాలు చేశారు. ఆ విజయాలు, వాళ్ళు సాధించిన విజయాల గురించి. కానీ ఒకటి మర్చిపోయారు నాయకులు, అర్థం చేసుకోవడం. ఆ వేదిక కింద కూర్చున్న సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలు, అలాగే ఈ సభను టీవీలో చూస్తున్న సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఆలోచించలేదు ఏ నాయకుడు. ఆ ప్రజలు వెర్రి నవ్వుకున్నారు వాళ్ళ యొక్క సింహనాదాలు చూసి. ఆడుకుని ఇప్పుడు తమ కళ్ళ ముందే అబద్ధాలు చెప్పుతున్నారు ఈ నాయకులు. వాళ్ళని గురించి ఏమనుకోవాలి మనం అని నవ్వారు. ఆ నవ్వు వెనక, ఆ వెర్రి నవ్వు వెనక 1000 వోల్టుల ఆవేదన ఉంది. ప్రజల యొక్క ఆవేదన, ఆ గుండెల్ని పిండేసే శోకం ఉంది ఆ వెర్రి నవ్వులో. కూటమి పాలన సూపర్ 6 కాదు, అది సూపర్ ఫ్రాడ్. సూపర్ 6 అని ఎన్నికల ముందు గర్జించేశారు. సూపర్ 6 పథకాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచేస్తాం అని, అర్హులైన ప్రతి వారికి పథకాలు అమలు పరుస్తాం అని ఇంటింటికి తిరిగి ఇచ్చారు, గ్యారంటీ ఇచ్చారు అమలు పరుస్తాం. ఏమైంది ఆ సూపర్ 6లో? ఎన్ని ఇచ్చారు సూపర్ 6లో? స్త్రీ శక్తి పథకంలో ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన స్త్రీకి, 59 సంవత్సరాలు వచ్చే వరకు ఉన్న స్త్రీకి నెలకి 1500 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. స్త్రీ శక్తి పథకం మీద వేశారా? ఈనాటికైనా ₹1 వేశారా? ఒక్కళ్ళకైనా వేశారా? అది సూపర్ 6లో భాగం, పథకమే కదా. ఎక్కడ వేశారు? ఎవరికి వేశారు? అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అన్నారు నెలకి. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఏ జిల్లాలో ఇచ్చారు? ఏ మండలంలో ఇచ్చారు నిరుద్యోగ భృతి? మరి సూపర్ 6 ఘన విజయం ఎలా జరుపుకున్నారు అనంతపురంలో? మీరు ఎలా జరుపుకున్నారు? అలాగే తిరుపతిలో 2 సంవత్సరాల ఘన విజయ పాలన అని చెప్పి ఎలా జరుపుకున్నారు?
మీరు చెప్పిన సూపర్ 6 పథకంలోనే 2 పథకాలు అమలు జరపలేదు. అలాగే ఏం చెప్పారు మీ ఎన్నికల ముందు, 2024 ఎన్నికల ముందు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తాం 60 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నిండిన వారికి, 60 కాదు 50 సంవత్సరాల నిండిన వారికి. ఎవరికి ఇచ్చారు? ఏ ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు మీరు 50 సంవత్సరాల పథకం? ఎక్కడ అమలు చేశారు? వృద్ధాప్యంతో కాళ్ళు వణుకుతున్న అవ్వ తాతలు, భర్తను కోల్పోయిన దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్య వితంతువులు, సమాజంలో ఒంటరైపోయిన ఒంటరి మహిళలు, ప్రకృతి శాపానికి గురై నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వీళ్ళెవరికైనా కొత్త పింఛన్లు ఇచ్చారా ఈ 3 సంవత్సరాలు బట్టి? ఆనాడు జగన్ పరిపాలన ఆఖరి సంవత్సరం కొత్త పింఛన్లు లేవు. ఈనాడు మీరు వచ్చి 2 సంవత్సరాలు నిండింది, మొత్తం వెరస 3 సంవత్సరాలు అయింది, కొత్త పెన్షన్లు ఎవరికి రాయలేదు. అంటే ఈ 3 సంవత్సరాలు ఎవరు వృద్ధులు అవ్వలేదా? ఈ 3 సంవత్సరాలు ఎవరు వితంతువులు అవ్వలేదా? ఈ 3 సంవత్సరాలు దివ్యాంగులే కనపడలేదా? కొత్త దివ్యాంగులు, ఒంటరి మహిళలే కనపడలేదా? మరి ఎందుకు ఇవ్వలేదు మీరు పింఛన్లు? ఎలా చేసుకున్నారు మీరు తిరుపతిలో ఘన విజయ సభ? మోసం కాదా ఇది? కూటమి చేసిన మోసం కాదా ప్రజల్ని? ఎస్, మోసమే. మరి ఇస్తాను, అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం అర్హులైన వాళ్ళకి. పైగా 50 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలకి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి బాబు చాలు, 50 సంవత్సరాల సగం పక్కనట్టు. పైగా బీసీ ప్రొటెక్షన్ చట్టం తీసుకొస్తాం, ఎస్సీ ఎస్టీల అట్రాసిటీస్ యాక్ట్ లాగే. ఎక్కడిచ్చారు? ఎక్కడ తెచ్చారు చట్టం? బీసీ చట్టం. ఒక ఎస్సీ వాళ్ళకైనా బీసీ వాళ్ళకైనా ఏమైనా వెల్ఫేర్ లోన్స్ ఇచ్చారా ఆ కార్పొరేషన్స్ నుంచి ఈ 2 ఏళ్లలో? ఎవరికైనా ఇంటి స్థలం ఇచ్చారా? 3 సెంట్లు ఇస్తామన్నారు పైగా మీరు అందరికీ. 3 సెంట్లు ఇస్తాం, వాడితే 1.5 సెంట్ ఇచ్చారు పల్లెటూరులో, మేము 3 సెంట్లు ఇస్తాం. ఎవరికి ఇచ్చారు మీరు? ఎంతమందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు? మీరు వచ్చినప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎన్ని ఇళ్ళు కట్టించారు మీరు? ఎవరికి ఇచ్చారు ఇళ్ల లోన్స్? మీరు ఎలా జరుపుకున్నారు మీరు ఘన విజయం సభ? తిరుపతిలో కానీ అనంతపురంలో కానీ ఎవరికైనా ఇళ్ల లోన్స్ ఇచ్చారా మీరు? ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఎవరికైనా పింఛన్లు ఇచ్చారా? ఒంటరి మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, దివ్యాంగులకు కానీ ఎవరికైనా ఇచ్చారా మీరు ఇవి వచ్చిన 2 సంవత్సరాల కొత్త వాళ్ళు ఎవరికైనా? అలాగే 15 స్త్రీ శక్తి పథకంలో 1500 బ్యాంకులో వేశారా? ₹1 వేశారా? నిరుద్యోగులు వృత్తి వేశారా? మరి ఏమీ చేయకుండా అనంతపురంలో సూపర్ 6 ఘన విజయం అని, తిరుపతిలో 2 ఏళ్ల పాలన ఘన విజయం అని ఎలా చెప్పుకుంటారండి మీరు? ఎలా సభలు జరిపారు? ప్రజలు వీళ్ళు విరాళ్ళ కింద కనబడుతున్నారా ప్రజలు మీకు? ఆఫీసులో మరి తిరుగుతున్నారండి వృద్ధులు, మాకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారని. వితంతువులు తిరుగుతున్నారండి, దివ్యాంగులు తిరుగుతున్నారండి సచివాలయాల చుట్టూను. ఏం చేస్తారు ఆ ఉద్యోగస్తులు? మాకు జీవో రాలేదు, మేమేం చేయలేము, అంతకన్నా ఏం చెప్పలేరు కదా ఉద్యోగస్తులు. మరి మీరేమో ఘన విజయ సభలు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇవన్నీ వదిలేసేసి ఘన విజయ సభలు ఎలా జరుపుకుంటున్నారు? మీరు ఎలా జరుపుకోవాలని అనిపించింది మీకు? అసలు కాస్త మానవత్వం ఉండాలి కదా. ఆ సభలు జరిపించాలి కనీసం ఆలోచించాలి కదా. అరే మనం ఇంతమందికి ఇవ్వలేదు, మనం అనుకుని జరపలేదు, మనం ఘన విజయం సభలు ఎలా జరుపుతాం అని ఆలోచించాలి కదా. మీరు నిరుద్యోగులు, డిగ్రీలు చదువుకున్నవారు, పీజీలు చదువుకున్న వాళ్ళు ఆఫీసులు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. అటు వృత్తికి లేదు, ఇటు ఉద్యోగం లేదు. ఆత్మహత్యలు చేసే యువత మీకు వినపడలేదా వాళ్ళ ఆర్తనాదాలు? పెన్షన్ అందని వృద్ధుల యొక్క ఆర్తనాదాలు మీకు వినపడలేదా? వితంతువుల యొక్క ఆర్తనాదాలు మీకు వినపడలేదా?
ఇన్ని ఆర్తనాదాలు విన్నప్పటికే కనీసం విజయోత్సవ సభ జరుపుకుంటారా మీరు? అనంతపురంలో, తిరుపతిలోను. అదొకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో లంచం ఇవ్వనది ఏ ఆఫీసులో అయినా పనులు అవుతున్నాయా? ఎక్కడో 1, 2, 3, 5%, 10% ఉంటే ఉండొచ్చు నిజాయితీగా పనిచేసే వాళ్ళు, నిజాయితీగా పనిచేసే ఆఫీసులు. కానీ ఇదా మీ పాలన. కింద స్థాయి క్లర్క్ నుంచి పై అధికారి వరకు, ఉన్నతాధికారి వరకు లంచాలు చాలామంది తీసుకుంటున్నారు. తిమింగ్లాల తీసుకుంటున్నారు. ప్రజల రక్తాన్ని తాగుతున్నారు తిమింగ్లాల్లాగా. మరి అవినీతి అరకట్టవలసిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు అధికారం ఇచ్చి దోచుకోవడానికి కాదు, వాళ్ళు చేస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇసుకలో వాటాలు, మైన్స్లో వాటాలు, మద్యంలో వాటాలు, మట్టి అమ్ముకోవడాలు, భూములను ఆక్రమించడాలు, ఇవి రాజకీయ నాయకులు చేసే పనులు. వాటాలు పంచుకుంటారు. ఏ నాయకుడైనా జవాబుదారీతనం ఉందా? ఏ నాయకుడికైనా అసలు చేస్తున్నాడా? జవాబుదారీతనం చూపిస్తున్నాడా? ఎక్కడుంది అకౌంటబిలిటీ? ఎక్కడుంది రెస్పాన్సిబిలిటీ? మేము ఎమ్మెల్యేకి నెగ్గడానికి 10, 20 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టాం, అంచేది ఈ 5 ఏళ్ళు 100 కోట్లు మేము సంపాదించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గురించి అన్న ఆలోచన తప్పితే రెస్పాన్సిబిలిటీ వహించే రాజకీయ నాయకుడు ఎవరున్నారు? రాజకీయ ప్రజాప్రతినిధి ఎవరున్నారు? జవాబుదారీతనం చూపించే ఎవరున్నారు? ఏ రెస్పాన్సిబిలిటీ వహించే ప్రజాప్రతినిధి ఎవరున్నారు? ఎవరు లేరు. దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఇవే కదా కనపడివి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మధ్యన ఎక్కడో సభలో అన్నాడు, నేను హోంమంత్రిని కాను, అంచేత క్రిమినల్స్ అందులో చాలా అదృష్టవంతులు. బ్రహ్మాండంగా చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు కాకినాడ సీజ్ ది షిప్ అని మీరే పట్టుకున్నారు కదా. పీడిఎస్ రైస్లో ఎంతమందిని మీరు అరెస్ట్ చేయించారు అక్కడ? మీ నాదెండ్ల మనోహర్, మీ జనసేన పార్టీయే పౌరశాల శాఖ మంత్రి. ఆ పేరు నాని భార్య పేరు గడవలను బియ్యం మాయమైపోయి ఏం చేశారు మీరు? ఇక్కడికి వచ్చి నేను హోంమంత్రిని కాదు, అందుకు నేరస్తులు చాలా అదృష్టవంతులు అంటే అనిత పనిచేయట్లేదా? అనిత హోంమంత్రి కింద పనిచేయదా? చెప్పండి డైరెక్ట్గా. ఎందుకు ముసుగులో గుద్దులాట? ఆవిడ హోంమంత్రి కింద పనిచేయదు అని డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా మీరు. ఎందుకు ఈ రాజకీయం? ప్రజలను ఏడిపించడానిక? ఎందుకు ఈ సోదు మాటలు? మా పార్టీకి ప్రశ్నించడమే పునాది అన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసామండి మీరు అధికారంలోకి వచ్చో. నేనే రాశాను ఒక 20 ఉత్తరాలు, మీకు ఒక 20 మెయిల్స్ పంపించాను. మీరు దేనికి సమాధానం చెప్పారు? మీరు అధికారంలో లేనప్పుడు ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఒకటి. మీరు ఏమన్నారు? మాకు అధికారం గురించి కాదు మేము మరి అది ఎందుకు మంత్రి అయ్యావు మీరు? నాకు వద్దని చెప్పలేకపోయారు. నాకు డిప్యూటీ ముఖ్యమంత్రి అవన్నీ వద్దు, నేను అధికారం నాకు అవసరం లేదు అని చెప్పలేకపోయారా మీరు? ఎందుకు మంది పదవులు తీసుకున్నారు? మీ జనసేన పార్టీ వాళ్ళు మీరెందుకు తీసుకున్నారు? మేము అధికారం గురించి పార్టీ పెట్టలేదన్నారు కదా మీరు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మాట్లాడడం వేరు, నిజాయితీగా పనిచేయడం వేరు. మాటలు ఎన్నైనా చెప్పారు మీరు, కానీ మీరు చేసి ఇప్పుడు పనులకి అప్పుడు మాటలకి పోలికే లేదు. ప్రభుత్వం మారింది కానీ వ్యవస్థలు మారలేదు, పాలన మారలేదు. ఒకే ఒక మారింది. అప్పటికి ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాలకి ఇప్పటికి తేడా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాము, స్వతంత్రత అనుభవిస్తున్నాము. అదొక్కటే. అప్పుడు డిక్టేటర్ మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో భయపడ్డాము అప్పుడు. కానీ ఇప్పుడు
మాట్లాడడానికి సాహసిస్తున్నాం. అదొక్కటే తేడా. కానీ మిగిలిన పాలన అంతా అప్పటికి ఇప్పటికి ఏమి తేడా లేదు. దోచుకోవడం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. లంచాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఏమి తేడా లేదు. కానీ కూటమి నాయకులు ఎన్నో ఆశలు చూపించారు. 24 ఎలక్షన్ల ముందు మేము ఇలా పరిపాలిస్తాం, అలా పరిపాలిస్తాం, ఇంకే ఉంది, ఇంకే ఉంది, ఇంకే ఉంది. అందుకే బాధ. దొంగలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా అనరాని మాట్లాడుతున్నారు. ఆడవారిని ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడవారిని. కానీ ఎవరు అడిగే నాదుడు లేడు. ఇక ప్రతిపక్షం మారదు. మార్చుకోరు వాళ్ళ గుణాన్ని. ఆ ఖండకావరం, ఆ పొగరు, ఆ అహంభావం, ఆ నిరంకుశత్వం అది మారదు వాళ్ళలోంచి. ఆ మాట, ఆ బూతు వాళ్ళ గుణం మారదు. వాళ్ళు ఎప్పుడూ మారరు. ఆ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో వాడి గుణం మార్చుకోరు. పాలకులు వంచన చేస్తుంటే ప్రజల తరపున నిలబడాల్సిన విపక్షం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈవేళ రఫ్ ఆడించేస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు చూస్తాం వీళ్ళ పని. అంటే నువ్వు అధికారంలోకి వచ్చేది నీ పగ తీర్చుకోవడానికా? ప్రజల్ని పాలించడానికి కాదా? ఒక పక్క 11 సీట్లు పరాజయం పాలైనా మీకు బుద్ధి రాదా? పశ్చాత్తాపం లేదా మీలో? అసలు ఫీల్ అవరా మీరు? పశ్చాత్తాపం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండవలసిన మీరు, అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజల సమస్యల మీద చర్చించవలసిన మీరు పారిపోతున్నారు. ఎప్పుడో ప్రెస్ మీట్లు ఎవరికి కావాలండి? మీ ప్రెస్ మీట్లు అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి, అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీలో ప్రభుత్వాలు నిర్ణయాలి. మీరు అటువంటి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఏంటిది? ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఆ 11 మందినైనా ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఉండాలి, ప్రతిపక్షం అనేది ఉండాలి అని ఎన్నుకున్నారు. మీరు శాసనసభలోకి వచ్చి ప్రశ్నిస్తారు అని అనుకున్నారు. కానీ మీ అహంభావం పోలేదు మీలో. పోదది, పుట్టుకతోనే వచ్చింది అది. మీకు కావాల్సింది ఏంటంటే అహంభావం, అధికారం, ఖండకావరం, డబ్బు. ఇవే కావాలి మీకు. పగతో రగిలిపోతున్నారు మీరు. ఎప్పుడు అధికారంలోకి వద్దామా, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేద్దామా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేద్దామా, ఇదే ఆలోచన మీ ఆలోచన. ఇంత ఘోరమైన ప్రతిపక్షం ఎప్పుడు చూడలేదు. 77 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు మీరు. ఎంత అహంభావం! దగ్గర డబ్బు ఉంది, అంగబలం ఉంది, రేపొద్దున మళ్ళీ మేమే. ఎలా చెబుతారండి మీరు అధికారంలోకి వస్తామని? ఏం చూసుకుని వస్తారు మీరు అధికారంలో? ఏం చేశారని వస్తారు? రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి పంపించేశారు అభివృద్ధిలో. మీరు 5 ఏళ్ల పాలన 25 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. మరి మళ్ళీ మిమ్మల్ని ఎలా ఎన్నుకుంటారు ప్రజలు? ఎలా ఎన్నుకుంటారండి మిమ్మల్ని ప్రజలు? మీ తల్లిని చెల్లిని బయటికి గెంటేశారు మీరు ఆస్తుల మీద ప్రేమతోటి. ఇంకా ప్రజలను కాపాడతారా మీరు? మీ బాబాయినే మీ ఇంతవరకు దాని హత్య రాజకీయాల్లో ఎవరు చంపారు ఈరోజు వరకు మీరు చెప్పలేకపోతున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు మీరు? మీరు ముఖ్యమంత్రి ఇది రాష్ట్రాన్ని కాపాడడానికి కాదు, రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి కాదు. మీరు సంపాదించుకోవాలి, మీరు పగ తీర్చుకోవాలి మీ శత్రువుల మీద. అందుకే మీకు అధికారం కావాలి. అందుకే మీరు అధికారం గురించి ప్రయత్నిస్తున్నారు. ప్రజల మద్దతు ఎక్కడుంది? ప్రజల మద్దతు మీకు ఎందుకు ఇస్తారు? ప్రజలు మిమ్మల్ని మద్దతు మీకు ఎందుకు ఇస్తారు? అసలు ప్రజలు అసహ్యించుకుంటారండి. ఇటువంటి మీలాంటి నాయకుల్ని ప్రజలు అసహ్యించుకుంటారు. ఇటువంటి వాళ్ళు మాకు నాయకులు దరిద్రము అని అనుకుంటారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు. మీ పాలన 5 ఏళ్ల పాలన
మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మీ తప్పులు మీరు తెలుసుకోవాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం మొదలు పెడతారు. అంతవరకు మిమ్మల్ని విశ్వసించరు. మళ్ళీ ఇదే పరిస్థితిలో మీరు ఉన్నంతకాలం మీరు కల్లో కూడా అధికారంలోకి రాలేరు. ఇంకా మీడియా ఇంకా అంత దిగజారుడుతనం ఇంకెవరో ఉండదని. ఎంత ఘోరంగా దిగజారిపోయిందంటే మీడియా 2 వర్గాలు అయిపోయింది. గొడ్డితనంగా అధికార పక్షాన్ని సపోర్ట్ చేసే వర్గం ఒక వర్గం, ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడినా సరే అవి నీతులు, సువార్తలు, ప్రవచనాలు అన్నట్టుగా ప్రవర్తించి ఇంకో విభాగం. అలా 2 భాగాలు అయిపోయింది మీడియా. జర్నలిజం లేదండి. నీతి, నిజాయితీ, నిష్కల్మషముగా ఉండడం, నిబద్ధతగా ఉండడం, చిత్తశుద్ధి ఇవేమీ మీడియాలో లేదు మీడియాలో. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అంతే. ఆ సపోర్ట్ గుడ్డితనంగా సపోర్ట్ చేయడమే. అది మంచి చెడ్డ, గ్రామాల్లో సమస్యలే ఉన్నాయి, ప్రజల సమస్యలే ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు అన్న చర్చలే లేవు మీడియాలో. నిజం ఒంటరిగా నిలబడుతోంది పాపం. మీడియా ఉండాలి నిజానికి సపోర్ట్గా, కానీ ఆ నిజం ఈరోజు ఒంటరిదైపోయింది. తనకి సపోర్ట్గా ఉండవలసిన మీడియా ఏమైంది? ముక్కలైపోయింది. నిజం ఒంటరిదైపోయింది. టీవీలు, పత్రికలు ప్రజా సమస్యలు చూపించట్లేదు, పాలకుల తప్పుల్ని ఎండగట్టట్లేదు. ఎవరైతే వాళ్ళకి కావాలో వాళ్ళని సపోర్ట్ చేయడం, ఎవరైతే అక్కర్లేదో వాళ్ళు విమర్శించడం, ఇదే మీడియా పని. ప్రజల సమస్యలు, ప్రజల బాధలు ఇవేం అవసరం లేదు. సగటు మనిషికి అన్యాయం జరిగిన అడిగేది లేదు మీడియా. పత్రికలు నడపట్లేదు ఏ మీడియా హౌస్ కూడా, టీవీలు నడపట్లేదు ఏ మీడియా హౌస్ కూడా. మరి ఏం నడుపుతుంది? రాజకీయ పార్టీ నాయకుల యొక్క కరపత్రాలు నడుపుతున్నారు. ఈ మీడియా కరపత్రాల కింద తయారు, రాజకీయ పార్టీల కరపత్రాల కింద తయారయ్యే మీడియా. చాలా ఘోరం. జర్నలిజం 4వ స్తంభం, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన స్తంభం విరిగిపోతుంది. ఆ స్తంభం విరిగిపోతే ఆ ప్రజాస్వామ్యం అనే అందమైన భవనం ఎక్కడ నిలబడుతుంది? అది కూలిపోతుంది. ఇంకా నాయకులు, ప్రజాప్రతినిధులు స్టేజ్లు ఎక్కి నీతులు చెప్తారండి. ఎంత దౌర్భాగ్యం! వాళ్ళ మాటలు, వాళ్ళ నీతులు వినలేక చచ్చిపోతున్నాం. హత్యలు చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు, రేపులు చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు, అవినీతి క్విడ్ ప్రోకో చేసే జైలుకి వెళ్ళిన నాయకులు కూడా ఉన్నారు, అవినీతిలో జైలుకి వెళ్ళిన నాయకులు ఉన్నారు, వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన కేసుల్లో జైళ్ళు అనిపించిన వాళ్ళు ఉన్నారు, రేపు కేసుల్లో జైళ్ళు అనిపించిన నాయకులు ఉన్నారు, ముద్దాయిలు వీళ్ళందరూ. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి నీతులు చెప్తున్నారు. ఏమనుకోవాలి వీళ్ళ గురించి? వాళ్ళ ప్రవచనాలు వినలేకపోతున్నాం, వాళ్ళ సూక్తులు వినలేకపోతున్నాం. ఒక పక్కన దొంగతనం చేస్తున్నారు, ఒక పక్కన అవినీతి చేస్తున్నారు, ఒక పక్కన రేపులు చేస్తున్నారు. ఇన్ని చేసిన నాయకులు స్టేజ్ ఎక్కి నీతులు చెప్తున్నారు. ఏమనుకోవాలి వాళ్ళ గురించి? క్విడ్ ప్రోకోలో 18 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎగనిస్ట్గా. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈవేళ ఆయన వచ్చి నీతులు చెప్తాడు. పేరు నాని పీడిఎస్ రైస్ను అమ్ముకున్నారు వాళ్ళు, దొరికిపోయాడు. ఆయన వచ్చి నీతులు చెప్తాడు. ఆ నెల్లూరులో ఉన్నాడు, కోర్టులో దొంగతనం చేయించాడు ఒక రెడ్డి మాజీ మంత్రి గారు, ఆయన వచ్చి నీతులు చెప్తాడు. కల్తీ సారా మందుకు తయారు చేయించాడు జోగి రమేష్, ఆయన నీతులు చెప్తాడు. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, సుబ్రహ్మణ్యం ఎస్సీ కుర్రాడిని
చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ, నీతులు చెప్తాడు. వీళ్ళు ఆ టీవీల ముందుకు వచ్చి నీతులు చెప్పేవాళ్ళు. ఈ అవినీతి పడరా, వీళ్ళ మాటలు మనం వినాలా? కర్మది కాదండి ఇది పెద్ద కర్మ కాదండి. వాళ్ళ మాటలు మనం వింటున్నాము, టీవీలో చూస్తున్నాము, పత్రికల్లో చదువుతున్నాము. ఎంత కర్మ అండి! ఇటువంటి దొంగల మాటలు మనం చదవడం, ఇటువంటి దొంగలు మన టీవీలో చూడడం కర్మ కాదా అండి? అది కర్మ, నిజంగా కర్మే. ఇటువంటి నాయకులు పుట్టిన రాష్ట్రంలో మనం పుట్టడం ఇంకా పెద్ద కర్మ. బోన్లో నిలబడి జైలు శిక్ష అనుభవించాల్సిన నాయకులు ఈవేళ స్టేజ్ లెక్క నీతులు చెప్తుంటే కర్మ కాకపోతే ఇంకేంటండి? ఈ కేసులు తెలియ వరకు సిగ్గుపడాలండి. వాళ్ళు బయటికి రాకూడదు అసలు. నిజంగా మానవత్వము, సిగ్గు, పౌరుషం ఉన్నవాడు ఎవరైనా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, ఆ కేసులు తేలే వరకు బయటికి రాకూడదు, ఏ స్టేజ్ ఎక్కకూడదు వాళ్ళు. కానీ ఆ బుద్ధి లేదండి వాళ్ళకి, ఆ సంస్కారం లేదు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. మన తలరాతి ఇదేంటిరా బాబు? 5 ఏళ్ళు ఒకళ్ళకి అధికారం ఇస్తే నట్టేట ముంచేశాడు. 5 ఏళ్ళు, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. ఇంకొక 3 కలిసి రక్షిస్తారు కూటమి అనుకున్నారు. చాలా బలమైన నాయకులు ఈ 3. అంటే మన రాష్ట్రాన్ని బంగారం చేసేస్తారు, అభివృద్ధి చేస్తారు అని కూటమికి ఇస్తే వాళ్ళు ఏం చేశారు? మోసం చేశారు. వాడు నట్టేట ముంచేశారు, వీళ్ళేమో మోసం చేశారు. ఇంకెవరిని నమ్మాలి ప్రజలు? ఇంకెవరిని నమ్మాలండి? గొంతు కోసేశారు పాలకులు, ప్రజల గొంతులు కోసేస్తున్నారు పాలకులు. కండబలంతో భయపెట్టి వాళ్ళు కొంతమంది అయితే, మోసాలు చేసేవాళ్ళు కొంతమంది నాయకులు, అమ్ముడు పోయిన మీడియా. ఇంకెవరు కాపాడుతారు ప్రజల్ని? కొంతమంది నాయకులేమో భయపెట్టి పరిపాలిస్తానంటారు, కొంతమంది నాయకులేమో మోసం చేసి పరిపాలిస్తానంటారు, మీడియా ఏమో అమ్ముడైపోయింది. మరి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరితో చెప్పుకోవాలి? అందుకే ప్రజలు నిరాశలో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. మా ఓటు విలువ ఏమైందని అడుగుతాడు ప్రజలు. మా ఓటు విలువ ఏమైంది? ఇటువంటి నాయకులను మేము ఎన్నుకున్నది, ఇందుక మేము ఎన్నుకున్నది అని బాధపడుతున్నారు ప్రజలు. ఈ విజయోత్సవాల రాజకీయాలు ఏంటి? విలువల రాజకీయాలు కావాలి, విజయోత్సవాలు కాదు మాకు కావాల్సింది. రాష్ట్ర పాలన గాలికి వదిలేసేసి తండ్రి కొడుకులు, ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ దేశాలు తిరుగుతున్నాడు, రాష్ట్రాలు తిరుగుతున్నారు. పరిశ్రమలు తీసుకొస్తున్నారు, కాదంటలేదు. కానీ ఇక్కడ పాలన కూడా చూసుకోవాలి కదా. 2 ఏళ్ళైంది మీరు వచ్చే అధికారంలోకి. ముసలాడు తిరుగుతున్నారు సచివాలయాలు అన్నమాట, పింఛన్లు లేవు వాళ్ళకి. హౌస్ రేట్స్ ఇస్తాన్నారు, ఇవ్వలేదు. హౌస్ లోన్స్ ఇస్తాన్నారు, ఇవ్వలేదు. ఏంటిది? పరిశ్రమలు తీసుకురావాలి, మీ బాధ్యత అది. యువతకు ఉద్యోగాలు కల్పించాలి, మీ బాధ్యత అది. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు మీరు? మంచిగా పరిశ్రమలు తీసుకురావాలి, తీసుకొస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ మిగిలిన పాలన ఏం చేశారు? గాలికి వదిలేశారు. పాలన గాలికి వదిలేశారు. అవినీతమైపోయింది ఆ మొత్తాన్ని, అన్ని వ్యవస్థలన్నీ కూడా. ఇక మీరు అలా చేస్తున్నారు. మీరు ఎంతసేపు మీకు కనపడిన పోలవరం, అమరావతి, ఆ క్వాంటమ్ వ్యాలీ, ఇంతే నా ప్రభుత్వం అంటే, ఇంతే నా పాలన అంటే. ఇంక రెండో ఆయన పవన్ కళ్యాణ్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేశాను అంటే నేను తెలంగాణను ఉద్ధరించాలి, ఢిల్లీని ఉద్ధరించాలి అని అక్కడ సభలు పెట్టడం మొదటి. ఇది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉద్ధరించేశాడు. నేను ప్రశ్నించడమే నా పునాది అన్నాడు.
అంటే ప్రశ్నించిన వాళ్ళందరికీ బ్రహ్మాండమైన జవాబులు చెప్పాడు ఆయన. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా మొత్తం ప్రతి గ్రామం కూడా డెవలప్ చేశాడు. ఇంకా అభివృద్ధి దాటిపోయింది, అనుకున్న హైట్ దాటిపోయింది. అంచేది ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తెలంగాణ బాగు చేయాలి అంటే తెలంగాణ సభలో, ఢిల్లీ బాగు చేయాలి ఢిల్లీలో సభలో. ఎందుకా మీరు రాజకీయాల్లోకి వచ్చింది? ఇక్కడ ముందు ఇక్కడ ఎడవండి, ఇక్కడ బాగు చేయండి, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయండి. అప్పుడు మీరు తెలంగాణ వెళ్తారో ఢిల్లీ వెళ్తారో వెళ్ళండి. ఇక్కడ ఒక ఎడుపు లేదు, ఇక్కడ చేసింది లేదు, అక్కడ చేసేస్తారు వెళ్ళి. బుద్ధి ఉండాలండి. పైగా మాటలు, నేను హోమ్ మినిస్టర్ లేను, అందుకే క్రిమినల్స్ చాలా అదృష్టవంతులు. ఈ హోమ్ మినిస్టర్ అయితే ఏం పీకుతారండి? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నావు, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింద పనిచేస్తున్నావు, పర్యావరణ శాఖ మంత్రి కింద పనిచేస్తున్నావు, ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఏం చేసావు? ఏం డెవలప్మెంట్ చేసావు ఈ శాఖల్లో? మా ఊర్లో శ్మశానం లేదు, 70 సంవత్సరాలు పెట్టి మీకు కాగితం పెట్టాం, 20 ఉత్తరాలు రాసాం మా గ్రామంలో. ఏం చేసావు నువ్వు? మా తొర్రగేట పంపింగ్ స్కీమ్ వర్షాకాలం కాలువది, చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం ఆ కాలువ దాటడానికి. ఏం చేత వ్యవసాయ పనుల కాలువ దాటి వెళ్ళాలి, దాని మీద బ్రిడ్జి కట్టలు మహాప్రభు అని అడిగాం, ఎవరు పట్టించుకున్నది లేదు. గ్రామీణ శాఖ మంత్రి ఏం చేసావు నువ్వు? నీకు ఉత్తరాలు అవసరం, 20 ఉత్తరాలు. ఏం చేసావు నువ్వు? కబుర్లు చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ గారు, పనులు చెయ్యాలి, దానికి దమ్ము ఉండాలి. దానికి. అంతేగాని జగన్ 24 గంటలు జగన్ గురించే. ఎవరికి కావాలి జగన్? మాకు వద్దు, మేము ఎన్నుకోము అతన్ని, అయిపోయింది. మేము అతని నాయకుడి కింద ప్రజలు చూడటం లేదు, అతని మాటలు ఎవరు పట్టించుకోరు. అతను ఏ రాజకీయం చేసినా ప్రజలు పట్టించుకోరు. కానీ మీరు పట్టించుకుంటున్నారు ఆయన్ని. ఆయన ఎప్పుడు లైమ్ లైట్లో హాట్ లైన్లో నుంచోబెట్టినారు జగన్. ఎప్పుడు మీరు చేసి పబ్లిసిటీ ఎవరు చేయరు, ఆయన కూడా చేసుకోవట్లేకపోతున్నాడు. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయనకి పబ్లిసిటీ. 24 గంటలు ఆయన గురించి మీరు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లు ఇవి పెట్టి. అవి కాదండి, మహిళలకు భద్రత కావాలి, నిరుద్యోగికి ఉద్యోగం కావాలి, రైతుకు గిట్టుబాటు ధర కావాలి, శ్రామికుడికి సరైన జీతం కావాలి. ఇలాగా మీరు చెయ్యండి, ఇవి చెయ్యండి. 10 కాలాల ప్రజల హృదయాలు నిలబడి ఉంటారు. ఇవి మానేసేసి ఏదో మతం గురించి, హిందూ మతం, నేను హిందూనే, 24 గంటలు హిందూ మతం మన ఏదో శాస్త్రాలు చెప్పి చొక్కా తొడుగు తిరగక్కర్లేదు రోడ్డు మీద. తెలంగాణలో ఉద్ధరిస్తారట, అక్కడ సభలు పెట్టి, ఢిల్లీలో సభలు పెట్టి అక్కడ ఉద్ధరిస్తారట. మరి ఇక్కడెందుకు? మీరు అక్కడికే పోండి, అక్కడ ఉండండి. తెలంగాణలో ఉండండి లేదా ఢిల్లీలో ఉండండి, ఇక్కడ ఎందుకు మొక్క? ఇలాగే జరిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఏదో ఒక రోజు. ఇలాగే పాలన కనుక ముందుకు వెళ్తే ప్రజల గ్యారెంటీగా ఏదో ఒక రోజున మీ మీద తిరుగుబాటు చేస్తారు, రాజకీయ నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు. ఏదో ఒక రోజు మొదలెడతారు తిరుగుబాటు. అటువంటి రోజులు మీరు అటువంటి తిరుగుబాటు రోజులు రావాలని కోరుకోకండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఎన్నుకున్నది మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం కాదు, ప్రజలకు నచ్చిన విధంగా పరిపాలించడానికి మీకు ఇచ్చారు. 24లో అత్యధిక మెజారిటీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. ఎందుకు?
మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలను పరిపాలించడానికి కాదు, ప్రజలకు నచ్చే విధంగా మీరు పాలన చేస్తారని మీకు ఇచ్చారు సీట్లు. కానీ మీరేం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జగన్కి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. అదే గతి పడుతుంది. అనుమానం ఏం లేదు. ఏమైంది? తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే కొట్టుకున్నాయి. ఏమైంది? మూడోవాడు ఎవడో వచ్చాడు, అనామకుడు, టీవీకే పార్టీ. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంక మిమ్మల్ని నమ్మరు, జగన్ పార్టీని నమ్మరు, ఇంకోటి ఎవడికి మూడో వాడికి ఇస్తారు. అప్పుడు మీరు వేరే చూపులు చూస్తుంటే కూర్చోవాలి. అటువంటి పరిస్థితి తెచ్చుకుంటారని నేను అనుకోను. ఇప్పటికైనా మారండి, పరిపాలన సక్రమంగా సాగించండి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి, కాన్స్టిట్యూషన్ స్ఫూర్తితో పాలన చేయండి, ప్రజల్ని సంతోషపెట్టండి. అప్పుడే మీ పాలన గురించి చెప్పుకుంటారు ప్రజలు. అప్పుడే మిమ్మల్ని హృదయంలో దాచుకుంటారు, మిమ్మల్ని కలకాలం. అలా చేస్తారని ఆశిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అందరినీ వినమ్రంగా కోరుకుంటున్నాను, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, కామెంట్స్ తెలియపరచండి మీరందరూ మీ అభిప్రాయాలని. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా దినవేయ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుతున్నాను. జై హింద్.